నిర్గమకాండం 1వ అధ్యాయం. ఐగుప్తు దేశము నుండి విడుదల. ఐగుప్తు దేశమున ఇజ్రాయేలీయులు. ఐగుప్తున ఇజ్రాయేలీయులు వృద్ధి చెందుట. తమ తమ కుటుంబములతో యాకోబు వెంట ఐగుప్తు దేశమునకు వెళ్ళిన ఇజ్రాయేలీయుల పేర్లివి: రూబేను, షిమ్యోను, లేవి, యూదా, ఇస్సాకారు, సెబూలూను, బెన్యామీను, దాను, నఫ్తాలి, గాదు, ఆషేరు. మొత్తము మీద యాకోబు సంతతి వారు 70 మంది అయిరి. అంతకు ముందే యోసేపు ఐగుప్తు దేశమున ఉండెను. కొంతకాలమునకు యోసేపు, అతని సోదరులు, వారి తరము వారందరూ మరణించిరి. ఇజ్రాయేలీయులు పెక్కుమంది బిడ్డలను కని లెక్కకు మిక్కుటముగా పెరిగిరి. వారు అసంఖ్యాకముగా పెరిగి విస్తరిల్లి ప్రబలులైరి. నేల ఈనినట్లు ఎక్కడ చూచినను ఇజ్రాయేలీయులే. హెబ్రీయుల బాధలు. అప్పుడు యోసేపు పుట్టు పూర్వోత్తరములు తెలియని ఒక కొత్త రాజు ఐగుప్తు దేశమున సింహాసనము అధిష్ఠించెను. ఆ రాజు తన పరిజనులతో, ఈ ఇజ్రాయేలీయుల సంతతి మనకంటే విస్తారమై బలిష్టముగానున్నది. వారు ఇక ముందు పెరగకుండునట్లు మనము కనుగలిగి నడుచుకొనవలయును. కానిచో యుద్ధములు వచ్చినప్పుడు వారు మన శత్రువుల పక్షమున చేరి మనలను ఎదిరింతురు, మన దేశము నుండి తప్పించుకొని పారిపోయెదరు అనెను. ఆ మాటలను బట్టి రాజాధికారులు ఇజ్రాయేలీయులచే వెట్టి చాకిరీ చేయించి వారిని అణగద్రొక్కుటకై వారి మీద దాసాధ్యక్షులను నియమించిరి. ఈ విధముగా ఇజ్రాయేలీయులు ఫరో రాజునకు గిడ్డంగులుండు నగరములైన పీతోమును, రామెసేసును నిర్మించిరి. రాచి రంపాన పెట్టిన కొలది ఇజ్రాయేలీయులు 100 అంతలుగా పెరిగి విస్తరిల్లిరి. ఐగుప్తు దేశీయులు ఇజ్రాయేలీయులను చూచి చీదరించుకొనిరి, వారికి భయపడిరి. వారు నిర్దాక్షిణ్యముగా ఇజ్రాయేలీయులను బానిసలుగా చేసిరి. వెట్టి చాకిరితో ఇటుక పనులు, మట్టి పనులు, అన్ని రకముల పొలమ పనులు చేయించి వారి బ్రతుకును భరింపరానిదిగా చేసిరి. బండ పనులన్నిటినీ వారి నెత్తిన రుద్దిరి. తరువాత ఐగుప్తు రాజు షీఫ్రా, పూవా అను హెబ్రేయుల మంత్రసానులతో మాట్లాడెను. అతడు వారితో, మీరు హెబ్రేయ స్త్రీలకు కాన్పు చేయునప్పుడు వారికి ఏ బిడ్డ పుట్టునో కన్ను వేసి ఉండుడు. మగపిల్లవాడైనచో వెంటనే చంపుడు, ఆడపిల్ల అయినచో ప్రాణములతో వదలుడు అని చెప్పాను. కాని మంత్రసానులకు దైవభీతి కలదు. వారు రాజాజ్ఞలను మీరిరి, పుట్టిన మగపిల్లలను చంపరైరి. అందుచేత ఐగుప్తు రాజు మంత్రసానులను పిలిపించి, మీరీ పని ఎలా చేసితిరి? మగపిల్లల నేల ప్రాణములతో వదిలితిరి అని అడిగాను. వారు, ప్రభూ, హెబ్రేయ స్త్రీలు ఐగుప్తు స్త్రీల వంటి వారు కాదు, వారు బలము కలవారు, మంత్రసాని రాకముందే సులభముగా ప్రసవింతురు అని చెప్పారు. దేవుడు ఆ మంత్రసానుల పట్ల కనికరము చూపెను. ఇజ్రాయేలీయులు పెరిగి పెరిగి మహాశక్తిమంతులైరి. మంత్రసానులు దేవుని నమ్ముకున్నవారు అగుటచే ఆయన వారి వంశములను కూడా నిలిపెను. అంతటా ఫరో రాజు హెబ్రేయులకు పుట్టిన మగపిల్లలను నైలు నదిలో పారవేయుడు, ఆడుపిల్లలను మాత్రము బ్రతుకనిండు అని తన ప్రజలను ఆజ్ఞాపించెను. 2వ అధ్యాయము. మోషే బాల్యము, ప్రబోధము. మోషే జననము. లేవి గోత్రీయుడు ఒకడు ఆ గోత్రీయురాలినే భార్యగా స్వీకరించెను. ఆమె గర్భవతి అయి ఒక కొడుకును కనెను. ఆ తల్లి బంగారము వంటి తన బిడ్డను చూచి మురిసిపోయి వానిని
3 నెలల పాటు ఎవరికంటా పడకుండా దాచెను. ఇక ఆ తర్వాత ఆమె తన బిడ్డను మరుగుపరపలేకపోయెను. కావున ఆమె ఒక జమ్ము పెట్టెను సంపాదించి దానికి జిగట మన్ను పూసి తారు వేసింది. ఆ పెట్టెలో బిడ్డ నుంచి దానిని నైలు నది నీటి అంచున జమ్ము దుబ్బుల నడుమ ఉంచెను. ఆ శిశువునకు ఏమి జరుగునో చూడదలచి వాని సోదరి పెట్టెకు కొంచెము దూరముగా నిలుచుండెను. ఫరో రాజు కూతురు జలక్రీడలు ఆడుటకై నదికి వచ్చెను. ఆమె చెలికత్తెలు నది ఒడ్డున తిరుగాడుచుండిరి. అప్పుడు ఆమె దుబ్బుల నడుమనున్న పెట్టెను చూచెను. దానిని తెచ్చుటకు తన బానిస పిల్లను పంపెను. రాజపుత్రి పెట్టెను తెరిచి చూడగా ఏడ్చుచున్న మగకందు కనిపించెను. ఆమెకు అతని మీద జాలి పుట్టినది. ఆమె, వీడు హెబ్రేయుల బిడ్డడై ఉండును అనెను. శిశువు సోదరి, రాజకుమారి, వెళ్ళి ఒక హెబ్రేయ దాదిని తీసుకుని వత్తునా? ఆ దాది నీకు బదులుగా ఈ బిడ్డకు పాలిచ్చి పెంచును కదా అనెను. అట్లే వెళ్ళి తీసుకొనిరా అని రాజపుత్రి శిశువు సోదరితో పలికెను. బాలిక వెళ్ళి ఆ బిడ్డ తల్లిని కొనివచ్చెను. అంతట ఫరో కూతురు ఆ తల్లితో, ఈ బిడ్డను తీసుకుని వెళ్ళుము, నాకు మారుగా వీనికి పాలు గుడుపుము, నీకు జీతము ముట్టునట్లు చూతును అని చెప్పెను. ఆ హెబ్రేయ స్త్రీ శిశువును కొనిపోయి పాలిచ్చి పెంచెను. శిశువు పెరిగి పెద్దవాడైన తర్వాత ఆమె అతనిని రాజకుమారి కడకు తీసుకొని వచ్చెను. రాజపుత్రి అతనిని కన్నకొడుకు మాదిరిగా చూచుకొనెను. ఇతనిని నీటి నుండి బయటికి తీస్తిని అనుకుని ఆమె అతనికి మోషే అను పేరు పెట్టెను. మోషే మిద్యానుకు పారిపోవుట. మోషే పెరిగి పెద్దవాడైన పిదప ఒకసారి స్వదేశీయులను చూడబోయెను. వారు బానిసలై బండబారిన బ్రతుకులు ఈడ్చుటను కన్నులారా చూచెను. అప్పుడు ఐగుప్తు దేశీయుడొకడు తన దేశీయుడైన హెబ్రేయును కొట్టుటను మోషే చూచెను. అతడు చుట్టూను పరికించెను. కనుచూపు మేరే లోపల ఎవ్వరునూ లేరు. వెంటనే మోషే ఐగుప్తు దేశీయుని మీద పడి వానిని చంపి ఇసుకలో పాతిపెట్టెను. మరునాడు కూడా మోషే అచటికి వచ్చి 2 హెబ్రేయులు తన్నుకొనుట చూచెను. మోషే తప్పు చేసిన వానితో, నీవు తోడి హెబ్రేయుని కొట్టనేలా అనెను. ఆ దోషి, మాకు అధికారిగా ధర్మమూర్తిగా నిన్ను నిలిపినవారు ఎవరయ్యా? ఐగుప్తు దేశీయుని చంపినట్లు నన్ను కూడా చంపవాలి అని అనుకొనుచున్నావా అనెను. తాను చేసిన పని అప్పుడే బట్టబయలు అయినది కదా అని మోషే భయపడెను. ఫరో రాజు ఈ విషయము వినెను. అతడు మోషేకు మరణశిక్ష విధించెడివాడే. కాని మోషే మిద్యాను దేశమునకు పారిపోయెను. ఆ దేశమున అతడొక బావి వద్ద కూర్చుండెను. మిద్యాను దేశపు పూజారికి 7 కుమార్తెలు కలరు. వారును అంతలోనే నీళ్లు తోడుకొనుటకు వచ్చిరి. తమ తండ్రి మందలకు నీళ్లు పెట్టుటకై తొట్లు నింపిరి. కాని కొందరు గొర్రెల కాపరులు వచ్చి ఆ యువతులను తరిమివేసిరి. మోషే వారి తరపున నిలిచి వారికి బదులుగా తానే వారి మందలకు నీళ్లు పెట్టెను. అంతటా ఆ 7 పడుచులు తమ తండ్రి రవూవేలు కడకు తిరిగి వెళ్ళిరి. అతడు, నేడు ఇంత పెందలకడని ఎట్లు తిరిగి వచ్చితిరని కుమార్తెలను అడిగెను. వారు, ఐగుప్తు దేశీయుడొకడు గొర్రెల కాపరుల బారి నుండి మమ్ము కాపాడెను. అతడే మాకు బదులుగా నీళ్లు తోడి మందకు పోసెను అనిరి. రవూవేలు, అతడు ఎక్కడ ఉన్నాడు? అతనిని అక్కడనే ఏల విడిచి వచ్చితిరి? మనతో పాటు తిండి తినుటకు రమ్మనుడు అని కుమార్తెలకు చెప్పెను. ఈ విధముగా మోషే రవూవేలు వద్ద కుదురుకొనెను. అతడు తన కుమార్తె అయిన
సిప్పోరాను మోషేకిచ్చి పెండ్లి చేసెను. ఆమె ఒక కొడుకును కనెను. మోషే, నేను ఈ పరదేశమున అపరిచితుడిగా ఉన్నాను అని అనుకొని ఆ బిడ్డకు గెర్షోము అని పేరు పెట్టెను. మోషేకు పిలుపు. ప్రభువు ఇశ్రాయేలీయులను స్మరించుకొనుట. ఏండ్లు దొరలిపోయినవి. ఐగుప్తు దేశ ప్రభువు చనిపోయెను. ఇశ్రాయేలీయులు బానిసతనమున మునిగి మూలుగుచు సహాయము కొరకు ఆక్రందించిరి. వారి ఆక్రందనము దేవుని చెవునబడెను. దేవుడు వారి మూలుగు వినెను. తాను అబ్రహాముతో, ఈసాకుతో, యాకోబుతో చేసుకొనిన ఒడంబడికను గుర్తు తెచ్చుకొనెను. దేవుడు ఇశ్రాయేలీయుల దుస్థితిని గాంచి వారిని కరుణించెను. లేవీయ కాండము. బలులు. 1వ అధ్యాయము. సంపూర్ణ దహన బలి. యావే మోషేను పిలిచి సమావేశపు గుడారము నుండి అతనితో ఇట్లు సంభాషించెను. నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లు చెప్పుము. మీలో ఎవడైనా యావేకు బలి సమర్పింపగోరినచో మీ మందల నుండి ఎడ్లను గాని, పొట్టేళ్లను గాని, మేకపోతులను గాని అర్పింపవలయును. ఎవడైనా మంద నుండి ఎద్దును సంపూర్ణ దహనబలిగా అర్పింపగోరిన ఎడల అవలక్షణములు లేని దానిని కొని రావలయును. అతడు ఎద్దును సమావేశపు గుడారము వద్దకు కొని రావలయును. ప్రభువు దానిని అంగీకరించును. అతడు జంతువు తల మీద చేతులు చాపవలయును. అప్పుడది అతని పాపములకు ప్రాయశ్చిత్తము చెయ్యు బలిగా గణింపబడును. అటు పిమ్మట అతడు యావే సమక్షమున ఎద్దును వధింపవలయును. అహరోను కుమారులైన యాజకులు దాని నెత్తుటిని దేవునికి అర్పించి సమావేశపు గుడారము ప్రవేశ ద్వారము చెంతనున్న పీఠము మీద దాని రక్తమును చిలుకరింతురు. పిమ్మట అతడు ఎద్దు చర్మమును ఒలిచి దాని మాంసమును ముక్కలుగా కోయవలయును. అహరోను కుమారులైన యాజకులు పీఠము మీద అగ్నిని రగిల్చి వంట చెరుకును పేర్చుదురు. వారు ఎద్దు మాంసపు ముక్కలను, తలను, క్రొవ్వును పీఠముపైనున్న నిప్పు మీద పెట్టుదురు. బలిని అర్పించువాడు ఎద్దు ప్రేవులను, కాళ్లను నీటిలో కడుగవలయును. యాజకులు దానిని సంపూర్ణముగా పీఠము మీద కాల్చివేయుదురు. ఆ దహనబలి సువాసన వలన యావే సంతృప్తి చెందును. కాని ఎవడైనా పొట్టేలును గాని, మేకపోతును గాని సంపూర్ణ దహనబలిగా అర్పింపగోరినప్పుడు అది అవలక్షణములు లేనిదై ఉండవలయును. అతడు దానిని పీఠముకు ఉత్తర దిక్కున చంపవలయును. అహరోను కుమారులైన యాజకులు దాని రక్తమును పీఠము చుట్టూ చల్లుదురు. తరువాత అతడు దానిని ముక్కలుగా కోయవలయును. యాజకుడు దాని మాంసపు ముక్కలను, తలను, క్రొవ్వును పీఠముపైనున్న అగ్ని మీద పెట్టును. బలి నర్పించువాడు దాని ప్రేవులను, కాళ్లను నీటిలో కడుగవలయును. యాజకుడు ఆ జంతువును సంపూర్ణముగా పీఠము మీద కాల్చివేయును. ఈ సంపూర్ణ దహన బలి సువాసన వలన యావే సంతుష్టి చెందును. కాని ఎవడైనా పశువుకు బదులుగా పక్షిని సంపూర్ణ దహన బలిగా అర్పింపగోరెనేని గువ్వను గాని, యువ పావురమును గాని సమర్పింపవలయును.
యాజకుడు దానిని పీఠము చెంతకు కొనివచ్చి మెడను నులిమి చంపవలయును. దానిని పీఠము మీద దహింపవలయును. దాని నెత్తురును బలిపీఠము ప్రక్కన పిండవలయును. మరియు అతడు దాని ఈకలను కడుపులోని మలమును తీసివేసి పీఠముకు తూర్పు వైపున బూడిదను కుమ్మరించు తావున పారవేయవలయును. యాజకుడు దాని రెక్కలను 2 భాగములుగా చీల్చవలయును, కాని వేరు చెయ్యరాదు. ఆ పిమ్మట దానిని పీఠముపైనున్న అగ్ని మీద కాల్చివేయవలయును. ఈ సంపూర్ణ దహనబలి సువాసన వలన యావే సంతుష్టి చెందును. 44వ కీర్తన. భగవంతుని పూర్వపుటి ఉపకారములు, ప్రజల ప్రస్తుత శ్రమలు. దేవా, నీవు పూర్వము మా పితరుల కాలమున చేసిన మహాకార్యములను గూర్చి మేము చెవులారా వింటిమి. మా పితరులు వానిని మాకు వినిపించిరి. నీవు అన్యజాతులను తరిమివేసి వారి దేశమున నీ ప్రజలను నెలకొల్పితివి. అన్యులను శిక్షించి నీ వారిని వృద్ధిలోనికి తీసుకుని వచ్చితివి. నాడు నీ జనులు ఖడ్గముతో ఈ గడ్డను గెలువలేదు, స్వీయ బలముతో విజయమును సాధింపలేదు. నీ బలము వలన, నీ సామర్థ్యము వలన, నీ సాన్నిధ్య ప్రభావము వలన వారికి విజయము సిద్ధించినది. నీ జనులను నీవు కటాక్షించితివి. నాకు రాజువు, దేవుడవు అయిన ప్రభు, యాకోబునకు విజయము నొసగినది నీవే. నీ శక్తి వలన మేము విరోధులను జయించితిమి. నీ నామమున మమ్మెదిరించిన వారిని ఓడించితిమి. నేను నా వింటిని నమ్ముకొనలేదు, నా ఖడ్గము నాకు విజయము సాధించి పెట్టలేదు. నీవే విరోధుల నుండి మమ్ము రక్షించితివి, మమ్ము ద్వేషించు వారిని ఓడించితివి. కనుక మేమెల్ల వేళలా నిన్ను తలంచుకొని గర్వింతుము, సదా నీకు స్తుతులర్పింతుము. కాని నీవు మమ్మిప్పుడు చేయి విడిచి అవమానమున ముంచితివి. మా సైన్యములతో ఇప్పుడు పోరునకు పోవైతివి. నీవు మేము మా వైరులకు వెన్నిచ్చి పారిపోవునట్లు చేసితివి. వారు మా సొత్తును కొల్లగొట్టుకొని పోయిరి. శత్రువులు మమ్ము గొర్రెలను వలె వధించునట్లు చేసితివి. అన్యదేశములలో మమ్ము చెల్లాచెదురు చేసితివి. నీ ప్రజలను అల్పమూల్యమునకు అమ్మివేసితివి. ఈ అమ్మకము వలన నీకెట్టి లాభమును కలుగదయ్యెను. ఇరుగు పొరుగువారు మమ్ము గేలిచేయునట్లు చేసితివి. వారు మమ్ము చూచి నవ్వునట్లు చేసితివి. అన్యజాతులు మమ్ము వెక్కిరించినట్లు చేసితివి. వారు మమ్ము చూచి నిరసనతో తలయాడించుచున్నారు. విరోధులు నన్ను నిందింపగా, ప్రతిపక్షులు నన్ను దూషింపగా, నేను నిరంతరము అవమానమునకు గురియగుచున్నాను. అవహేళనము నన్ను పూర్తిగా కప్పివేసినది. మేము నిన్ను విస్మరింపకున్నను, నీవు మాతో చేసుకునిన నిబంధనము మీరకున్నను మాకి తిప్పలు వచ్చినవి. మేము నిన్ను విడనాడలేదు, నీ మార్గము నుండి వైదొలగలేదు. అయినను నీవు మమ్ము నక్కలు తిరుగాడు చోట నిస్సహాయులనుగా వదిలివేసితివి. గాఢాంధకారమున పడద్రోసితివి. మేము మా దేవుడైన నిన్ను మరచి అన్య దైవములను కొల్చి ఉన్నచో, నరుల హృదయాలలోని రహస్యాలు తెలిసిన నీవు తప్పక గుర్తించి ఉండడివాడవే కదా. ఇప్పుడు నీ కొరకే శత్రువుల చేత మేము నిరంతరము వధింపబడుచున్నాము. వారి దృష్టిలో మేము వధకు తగినట్టి గొర్రెలమైతిమి. ప్రభూ, నీవింకనూ నిద్రింపనేలా? మేల్కొనుము, లెమ్ము, మమ్ము శాశ్వతముగా విడనాడకుము. నీ ముఖమును మాకు కనిపింపకుండా దాచుకోనేలా? నీవు మా వ్యధలను, హింసలను విస్మరింపనేలా? మేము కృంగి నేలకు ఒరిగితిమి, విరోధులతో ఓడిపోయి దుమ్ములో పడియుంటిమి. నీవు లెమ్ము, మమ్మాదుకొనుము. నీకు మా పట్ల ప్రేమ కలదు కనుక మమ్ము రక్షింపుము.